టాలీలో మనం ట్రాకింగ్ నెంబర్స్ ఎలా యూస్ చేయాలి, బ్యాచ్ వైజ్ డీటెయిల్స్ ఎలా మెయింటైన్ చేయాలి అనేది చూస్తాం. ఇక్కడ ట్రాకింగ్ నెంబర్స్ అనే వాటిని రిసీప్ట్ నోట్లో, డెలివరీ నోట్లో ఎలా యూస్ చేయాలనేది ఫస్ట్ మనం చూద్దాం. మీరు ఇన్వెంటరీ ఫీచర్స్లోకి వెళ్ళండి. ఇన్వెంటరీ ఫీచర్స్లో యూజ్ ట్రాకింగ్ నెంబర్స్ అనే ఆప్షన్ని ఎస్గా సెట్ చేయాలి. అట్లానే యూజ్ రిజెక్షన్ ఇన్వర్డ్ అవుట్వర్డ్ నోట్స్ అనే దాన్ని కూడా ఎస్గా సెట్ చేయాలి. ఓకే, తర్వాత వోచర్ ఎంట్రీలోకి వెళ్ళండి. వోచర్ ఎంట్రీలో ఇన్వెంటరీ వోచర్స్ తీసుకోండి. ఇన్వెంటరీ వోచర్స్లో రిసీప్ట్ నోట్ని తీసుకోండి. రిసీప్ట్ నోట్ ఇక్కడ రిసీప్ట్ కాబట్టి క్రెడిటార్ని పార్టీగా తీసుకోవడం జరుగుతుంది. తర్వాత ఆర్డర్ నెంబర్ అడుగుతుందండి. ఆర్డర్ నెంబర్ న్యూ నెంబర్ ఇద్దాం. సపోజ్ O5 ఐఎమ్ గివింగ్. ఎండ్ ఆఫ్ ద లిస్ట్. మిగతా డీటెయిల్స్ కావాల్సి ఉంటే టైప్ చేసుకోండి. తర్వాత మనకు కావాల్సిన ట్రాన్సాక్షన్ని నేమ్ ఆఫ్ ద ఐటమ్, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సీలింగ్ ఫ్యాన్ అని ఇస్తున్నాను. ఇప్పుడు ట్రాకింగ్ నెంబర్ అడుగుతుంది. ఆల్రెడీ ఒక ట్రాకింగ్ నెంబర్ ఉందండి, అది నెంబర్ 1 అనేది ఉంది, అది ఆల్రెడీ మెయింటైన్ చేయబడుతుంది. ఇప్పుడు కొత్తగా వచ్చిన ట్రాకింగ్ నెంబర్ 2 అనమాట. ఓకే, దాన్ని సెలెక్ట్ చేసుకోండి. ఆర్డర్ నెంబర్ ఏంటి? ఆర్డర్ నెంబర్ ఇంతకు ముందు ఆర్డర్ కాకుండా ఓకే, న్యూ ఆర్డర్ నెంబర్ O5 అని ఇస్తాం. తర్వాత ఇక్కడ డ్యూ ఆన్ అని ఉంది. సో డేట్ మనం ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ 1/4/2009 అని ఇస్తున్నాను. మరి గోడౌన్ ఏంటి? ఓకే, మెయిన్ లొకేషనే ఇచ్చేస్తున్నాను. క్వాంటిటీ ఎంత? 15 ఐటమ్స్ ఇస్తానండి. మిగతా డీటెయిల్స్ ఆటోమేటిక్గా రావడం జరిగింది. ఎంటర్ ప్రెస్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ ఏమైనా కావాలంటే మళ్ళీ నెక్స్ట్ ట్రాకింగ్ నెంబర్ ఇచ్చుకుంటూ నెక్స్ట్ ఐటమ్స్ డీటెయిల్స్ అంతా కూడా మనం మెయింటైన్ చేయొచ్చు. నేను ఎండ్ ఆఫ్ ద లిస్ట్ ఇవ్వడం జరిగింది. ఓకే, క్రెడిట్ పర్చేజెస్ ఓన్లీ. ఎంటర్, అగైన్ ఎంటర్, అగైన్ ఎంటర్, దెన్ యాక్సెప్ట్. ఓకే, మీరు ఇలా ఇచ్చిన తర్వాత డిస్ప్లేలోకి వెళ్ళి చూసినట్లయితే తెలుస్తుందండి. డిస్ప్లేలో స్టేట్మెంట్స్ ఆఫ్ ఇన్వెంటరీ, స్టేట్మెంట్స్ ఆఫ్ ఇన్వెంటరీలో పర్చేజ్ బిల్స్ పెండింగ్, ఇది చూసినట్లయితే ఏ పెండింగ్ ఉన్నాయో అవన్నీ వాటి యొక్క డీటెయిల్స్ అన్ని రావడం జరిగింది. ప్రస్తుతం మన ఈ సీలింగ్ ఫ్యాన్ 15 నెంబర్స్ కూడా పెండింగ్ లో ఉందండి. మరి ఇప్పుడు పర్చేజ్ ఇన్వాయిస్ ద్వారా వీటిల్ని పర్చేజ్ చేయబోతాం. సో అకౌంటింగ్ వోచర్స్, పర్చేజ్ ఇన్వాయిస్, దెన్ ప్రకాష్ అండ్ కో. ట్రాకింగ్ నెంబర్ ఏంటండి? ఓకే, రిసిప్ట్ నోట్ కదా, రిసిప్ట్ నోట్ రిసిప్ట్ నంబర్స్, దెన్ లిస్ట్ ఆఫ్ ట్రాకింగ్ నెంబర్స్ ఇవ్వడం జరిగింది. ఓకే, సెకండ్ వన్ తీసుకుంటాం. ఓకే, ఎండ్ ఆఫ్ ద లిస్ట్, మిగతాది కూడా ఎండ్. ఓకే, ఆటోమేటిక్గా దానికి సంబంధించిన డీటెయిల్స్ 15 నెంబర్స్ ఇవన్నీ వచ్చేసాయి. ఓకే, మెయిన్ లొకేషన్,
end of the list. Credit purchases only. So enter, then accept. సో ఇప్పుడు మీరు సేమ్ మళ్ళీ అంటే ఇందాక మనం ఈ యొక్క రిసీప్ట్ నోట్లో ఇచ్చిన ఐటమ్స్ ఇప్పుడు పర్చేజ్ చేయడం జరిగింది. మధ్యలో మనకి లింక్ ఇచ్చేదానికి ట్రాకింగ్ నెంబర్ని వాడాము. ఇప్పుడు మళ్ళీ డిస్ప్లేలోకి వెళ్ళండి. డిస్ప్లేలో స్టేట్మెంట్స్ ఆఫ్ ఇన్వెంటరీ, పర్చేజ్ బిల్స్ పెండింగ్. దీన్ని తీసుకున్నట్లయితే ఇంతకు ముందర 3 ఐటమ్స్ లిస్ట్ మనకి కనిపించడం జరిగింది. ఇప్పుడు మాత్రం 2 ఉన్నాయి. ఎందుకు? థర్డ్ ఐటమ్ అనేది ఇక్కడ లిస్ట్ లో లేదు, పెండింగ్ బిల్స్ లో లేదు. ఎందుకంటే ఇప్పుడే మనం పర్చేజ్ చేయడం జరిగిందండి. సో ఆ విధంగా మనం ఈ యొక్క రిసీప్ట్ నోట్లలో కావచ్చు, డెలివరీ నోట్స్ లో కావచ్చు, ట్రాకింగ్ నెంబర్స్ యూజ్ చేసి తర్వాత పర్చేజ్ ఇన్వాయిస్ ద్వారా మనం ఆ యొక్క పర్చేజెస్ ని ఎంట్రీ చేసుకొని మెయింటైన్ చేసే అవకాశం ఉంటుందండి. నెక్స్ట్ బ్యాచ్ వైజ్ డీటెయిల్స్ ఎలా మెయింటైన్ చేయాలో చూస్తాం. ఇక్కడ గేట్వే ఆఫ్ టాలీలోకి వచ్చి మీరు ఇన్వెంటరీ ఫీచర్స్ లోకి వెళ్ళండి. ఇన్వెంటరీ ఫీచర్స్ లో మీకు మెయింటైన్ బ్యాచ్ వైజ్ డీటెయిల్స్ అని ఉంది. దీన్ని ఎస్ ఇవ్వండి. తర్వాత ఎక్స్పైరీ డేట్స్ ఫర్ బ్యాచెస్, ఇది కూడా ఎస్ ఇవ్వండి. ఇక మీకు అవసరం అనుకుంటే స్టాక్ కేటగిరీస్, గోడౌన్స్ ఇవన్నీ కూడా ఎస్ పెట్టుకోండి. ఓకే, తర్వాత యాక్సెప్ట్ చేయండి. సో ఇప్పుడు ఇన్వెంటరీ ఇన్ఫర్మేషన్లోకి వెళ్ళి మనకు కావాల్సిన స్టాక్ ఐటమ్ని శాంపిల్గా క్రియేట్ చేసుకుంటాం. దానికి బ్యాచ్ వైజ్ డీటెయిల్స్ ఎలా మెయింటైన్ చేయాలో. సో దానికి ఫస్ట్ స్టాక్ గ్రూప్ అనేది క్రియేట్ చేస్తున్నానండి. స్టాక్ గ్రూప్లో నేను ఆ యొక్క గ్రూప్ నేమ్ కెచప్ అని ఇవ్వడం జరుగుతుంది. సో యాక్సెప్ట్ చేశాను. తర్వాత స్టాక్ కేటగిరీని కూడా క్రియేట్ చేస్తున్నాను. స్టాక్ కేటగిరీ వచ్చేసి సాసెస్ అని క్రియేట్ చేస్తున్నాను. ఇప్పుడు స్టాక్ ఐటమ్ క్రియేషన్లోకి వెళ్దామండి. సో నేమ్ ఆఫ్ ద stock item is tomato ketchup. Okay, under stock category ketchup and under group ketchup and category sauces, then numbers and maintain batches yes ఇవ్వండి. ఇవి కూడా ఎస్ ఇవ్వండి. సెట్ స్టాండర్డ్ రేట్స్ నో. తర్వాత రేట్ ఆఫ్ డ్యూటీ ఏదో 4 or 5 ఇవ్వండి. తర్వాత రిమైనింగ్ యాజ్ ఇట్ ఈస్ ఉంచేస్తాయండి. ఓకే, సో ఆ విధంగా ఒక స్టాక్ ఐటమ్ని క్రియేట్ చేయడం జరిగింది. ఇప్పుడు ఒక లెడ్జర్ని క్రియేట్ చేస్తాం. బ్యాక్ వచ్చేసి లెడ్జర్, క్రియేట్ లెడ్జర్, ఏదో ఒక రాజు డిపార్ట్మెంటల్స్ అనే ఒక లెడ్జర్ని క్రియేట్ చేసి ఇతను మనకి సెండ్రీ క్రెడిటర్ అండి. సెండ్రీ క్రెడిటర్. సో
ఇప్పుడు ఓచర్ ఎంట్రీలోకి వెళ్ళాలి మనం. ఓచర్ ఎంట్రీ, అకౌంటింగ్ ఓచర్స్, పర్చేజెస్. ఆల్రెడీ పర్చేజ్ ఇదే యాక్టివ్లో ఉంది. సో దెన్ పార్టీ నేమ్ రాజు డిపార్ట్మెంటల్స్ అని ఉంది. తర్వాత ఇక్కడ ఈ యొక్క రిసీప్ట్ నోట్ ఇవన్నీ కూడా మనం ఏదో నంబర్స్ ఇచ్చి మెయింటైన్ చేయొచ్చు. డేట్స్ ఇవన్నీ చేస్తాం. అండ్ ఆర్డర్ నంబర్స్, డేట్స్ అండ్ సప్లయర్ డీటెయిల్స్ ఎవ్రీథింగ్ ఓకే. తర్వాత ఐటమ్ నేమ్ టొమాటో కచప్ అన్నాం. సో ఇప్పుడు ట్రాకింగ్ నెంబర్స్ యాక్టివేషన్లో ఉంది కాబట్టి ఓకే, దాన్ని కూడా ఇచ్చేసేయండి. సో ఇప్పుడు లిస్ట్ ఆఫ్ ఆర్డర్స్, ఆర్డర్ నంబర్ న్యూ నంబర్ 06, తర్వాత డ్యూ ఆన్ 1/4/2009 అని ఇస్తున్నాను. సో తర్వాత గోడౌన్ బీచ్ స్ట్రీట్ ఇవ్వడం జరిగింది. లిస్ట్ ఆఫ్ యాక్టివ్ బ్యాచెస్ న్యూ నంబర్ B1 అని ఇస్తున్నాం. సో ఇప్పుడు క్వాంటిటీ 20, రేట్ 50 ఓకే. మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ అండ్ ఎక్స్పైరీ డేట్. సో ఇట్లా కంటిన్యూస్గా మనం ఈ యొక్క బ్యాచ్ డీటెయిల్స్ ఇచ్చుకుంటా వెళ్ళొచ్చు. ఎండ్ ఆఫ్ ద లిస్ట్ ఓకే. పర్టికులర్స్ క్రెడిట్ పర్చేజెస్ అన్నాం. సో ఆ విధంగా బ్యాచ్ వైజ్ ఆయా బ్యాచెస్ సంబంధించి డేట్ ఆఫ్ ఎక్స్పైరీ ఈ యొక్క డీటెయిల్స్ అంతా కూడా మ్యానుఫ్యాక్చరింగ్ డేటు, డేట్ ఆఫ్ ఎక్స్పైరీ, గోడౌన్స్ ఇవంతా కూడా మెయింటైన్ చేసేదానికి మనకి అవకాశం ఉందండి.